నితిన్ మళ్ళీ నిత్య మీనన్తో సినిమా చేస్తున్నాడట. ఇది నిజమా? లేకపోతే కేవలం టాక్ మాత్రమేనా? ఈ క్వశ్చన్ ఇప్పుడు చాలామందిలో ఉంది. అందుకే ఈ వీడియో. ముందే ఒకటి క్లియర్గా చెప్తున్నా, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ వీడియో కాదు. కానీ ఎందుకు ఈ కాంబినేషన్ గురించి మళ్ళీ టాక్ జరుగుతుంది? ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా హానెస్ట్గా డిస్కస్ చేద్దాం. నితిన్ కెరీర్ని చూస్తే యాక్టింగ్ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర. ఒక హిట్ వచ్చినా దాని తర్వాత రాంగ్ చాయిసెస్ వల్ల మొమెంటం మిస్ అవుతుంది. అందుకే ఆడియన్స్లో నితిన్కి సాలిడ్ కంబ్యాక్ ఎప్పుడు అన్న డౌట్ ఉంది. ఇప్పుడు నిత్య మీనన్ విషయానికి వస్తే, ఆమెతో చేసిన సినిమా నితిన్ కెరీర్లో స్పెషల్ ప్లేస్ తీసుకుంది. ఈ పేర్లో ఆర్టిఫిషియల్ రొమాన్స్ లేదు, వెరీ న్యాచురల్గా ఉంటుంది. నిత్య మీనన్ యాక్టింగ్ రియలిస్టిక్, నితిన్ యాక్టింగ్ స్టైల్ కూడా కామ్. అందుకే ఆడియన్స్కి రియల్ కపుల్లా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ కాంబినేషన్ని చాలా లైక్ చేశారు. ఇప్పుడు ఈ క్వశ్చన్, మళ్ళీ ఇదే కాంబినేషన్ వస్తే అది సక్సెస్ ఇస్తుందా? నా ఒపీనియన్లో పేర్ మాత్రమే సరిపోదు. స్టోరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఫీల్ గుడ్, కంటెంట్ బేస్డ్, స్లో నేరేషన్ ఉన్న స్టోరీస్లో ఈ పెయిర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మాస్ టెంప్లెట్ స్టోరీస్లో మాత్రం వర్క్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ టాక్ అని మీరు అనుకుంటున్నారా? రీజన్ సింపుల్. నితిన్ రీసెంట్ మూవీస్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఆడియన్స్ మళ్ళీ ఓల్డ్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నారు. అందులో స్ట్రాంగెస్ట్ మెమొరీ నిత్య మీనన్ కాంబినేషన్. అందుకే సోషల్ మీడియాలో మళ్ళీ అలాంటి మూవీ రావాలని టాక్. స్ట్రైట్గా చెప్పాలంటే పేర్ రిపీట్ చేయడం గ్యారంటీ సక్సెస్ కాదు. బట్ కరెక్ట్ స్క్రిప్ట్ పడితే, క్లీన్ ప్రెజెంటేషన్ ఉంటే, మ్యూజిక్ స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్లీ పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రాబ్లం హీరోలో కాదు, చాయిసెస్లో ఉంది. సో ఓవరాల్గా నితిన్ నిత్య మీనన్ కాంబినేషన్ మ్యాజిక్ ఫార్ములా అని చెప్పలేము. కానీ కరెక్ట్గా యూస్ చేస్తే బిగ్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా ఈ పేర్ నచ్చిందా? మళ్ళీ చూడాలని అనుకుంటున్నారా నితిన్ నిత్య మీనన్ పేర్ని? లేదా న్యూ కాంబినేషన్ బెటర్ అని ఫీల్ అవుతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.